నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇక్కడ చూస్తున్నారు కదా, చెర్లపల్లిలో విజయశాంతి రెడ్డి అండ్ వాళ్ళిద్దరు పిల్లలతోటి సూసైడ్ చేసుకో. ఎంత మిస్టరీగా మారిందంటే, ఆర్థికంగా బాగున్నారు, భర్త దుబాయ్లో సంపాదిస్తున్నాడు, పెద్ద బంగ్లా కట్టుకుంది, పిల్లలు మంచిగా బ్రహ్మాండంగా చదువుతున్నారు. అయ్యో వాళ్ళు చదువులో జీరో అన్నట్టు కూడా కాదు, మంచి స్థితిలో ఉన్నారు. ఎందుకు చనిపోయారు? కొద్ది రోజులైతే ఈ వార్త తెలుసుకొని ప్రజలు నిద్రలు పోలే. ఏమైంది, ఎందుకు ఇట్లా చేసుకున్నారు? ఒక చావు అనేది ఎంత ధైర్యం ఉంటే చావు కోరుకుంటారు. చావు దగ్గరికి, బలీయమైన చావు దగ్గరికి పోతారు. ఇప్పుడు ఏమైందంటే, ఇన్ని రోజులకు విజయశాంతి రెడ్డి భర్త వచ్చి విజయశాంతి తల్లి, విజయశాంతి అన్న, వదినే ఆస్తుల కోసం ఆమెను చిత్రహింసలు పెట్టిండ్రు, అందుకే వాళ్ళు చచ్చిండ్రని ఇప్పుడు పోలీసులకు ఆయన పోలీసుల దగ్గర వాంగ్మూలం ఇచ్చారు, డీటెయిల్స్ ఇచ్చేసి. అంటే ఏంది ఇది? అప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఇట్లా పెడుతున్నారు, ఇట్లా బాధ పెడుతున్నారని విజయశాంతి భర్తకు చెప్పలేదా, చెప్పుకోలేదా? ఇప్పుడు పోలీసు వాళ్ళు రంగంలో దిగినరు. ఒక్కొక్కళ్ళ వీళ్ళు ఉన్నారు కదా, ఇక వీళ్ళు అన్న, తల్లి, వదినే వాళ్ళను లోపల పడేసి చితక బాధితే అప్పుడు మొత్తం చెప్తారు. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం మనం. హైదరాబాద్ శివారు చెర్లపల్లిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి కోసం తన అత్త మామలు బామ్మర్ది పెట్టిన మానసిక క్షోభ తట్టుకోలేకే తన భార్య ఈ దారుణ నిర్ణయం తీసుకుందని భర్త సురేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ ఏడాది జనవరి 31న విజయశాంతి రెడ్డి, ఆమె కుమార్తె చైతన్యారెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి చెర్లపల్లి ఘట్కేసర్ మధ్య గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మేడిపల్లి పోలీసులను ఆశ్రయించిన సురేందర్ రెడ్డి తన అత్త పుష్పలత, బామ్మర్ది చిరంజీవి, అతని భార్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. నా భార్య, పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్ళు కాదు, సొంత వాళ్లే నమ్మించి మోసం చేశారు, ఆస్తి కోసం తీవ్రంగా వేధించి మానసికంగా కుంగదీసి వారి చావుకు కారణమయ్యారు అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారు చనిపోయిన 25 రోజులకే అత్త, బామ్మర్ది కలిసి తనను ఆస్తి కోసం బెదిరించడం మొదలుపెట్టారని సురేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. ఇట్లా తయారైనరు వాళ్ళు. అప్పుడు మీడియా ముందు వగలు దుఃఖం చెప్పరాది వాడు అన్నకు, అత్తకు, వదినకు, మేము చాలా బాగా చూసుకున్నాం, మమ్మల్ని ఆమె బాగానే చూసుకుంది, ఒక్కనాడు మేము ఇబ్బంది పెట్టలేదు, ఇదే కష్టమైతే ఏమైనా కష్టం అనిపిస్తే ఇది కావాలంటే ఇద్దుము మీడియా ముందు. ఇప్పుడు చాటుకు జరిగేది ఈ వ్యవహారం. రేపు పోలీసు వాళ్ళు వీళ్ళని తీసుకొని పోయి వాళ్ళ రీతిలో, వాళ్ళ పద్ధతిలో సన్మానాలు, సత్కారాలు, భోజన తాంబూలాదులు, కట్టెలు పట్టుకొని వేస్తుంటే 24 అవర్స్ వేయాలి. ఇటువంటి వాళ్ళని 3-4 గంటలు వేస్తే చెప్పరు, 24 గంటలు వాళ్ళని మొత్తం వేస్తుంటే మీ ఉన్న డిగ్రీలు ప్రయోగిస్తే అప్పుడు వాళ్ళు నిజం చెప్తారు. ఈ చావుకు కారణం వాళ్ళ కాదా? పుట్టే మర్యాదగా బొట్టు పెట్టి మనం తాంబూలాలు ఇస్తే చెప్పరు. వాళ్ళ పద్ధతిలో, పోలీసు పద్ధతిలో వాళ్ళకు సత్కారాలు చేస్తే అప్పుడు చెప్తారు. అదేవిధంగా భార్య, పిల్లలు చనిపోయిన వెంటనే ఇంట్లో ఉన్న 1.5 కేజీ బంగారం, 1,40,00,000 నగదు తన అత్త పుష్పలత గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్లిందని ఆరోపించాడు. ఇప్పుడు తనను కూడా టార్గెట్ చేశారని, తనకు ప్రాణహాని ఉందని ఆయన వాపోయారు. తాను కూడా చనిపోతే ఆస్తి మొత్తం వారికే దక్కుతుందనే దురుద్దేశంతో తనను అంతం చేయాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. హైటెక్ సిటీలో టీం లీడర్గా పనిచేస్తున్న విజయశాంతి, దుబాయ్లో ఉద్యోగం చేస్తున్న సురేందర్ రెడ్డి దంపతులు బోడుప్పల్లో నివసించేవారు. జనవరి 30న హాస్టల్లో ఉన్న పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చిన విజయశాంతి అర్ధరాత్రి కారులో చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. సురేందర్ రెడ్డి తాజా ఫిర్యాదుతో పోలీసులు ఆస్తి వివాదం కోణంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఏదేమైనా ఇది సూసైడ్ ఒక మిస్టరీగా మారినటువంటి ఈ సంఘటన, దీని వెనుక ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ శిక్ష పడాల్సిందే, ఇంకో ముచ్చట లేదు. దయచేసి పోలీస్ శాఖను మా రిఫ్లెక్షన్ ప్రేక్షకుల తరపున కోరుతున్నా,
చట్టపరంగా వాళ్ళపై మీరు యాక్ట్ మొదలు ప్రయోగించండి. కోర్టుకు సబ్మిట్ చేయకముందే మీ తరహాలో మీరు విచారించండి. అత్త మామలను వాడు బావమరిదిని వదిలేను లోపల పడేసి మీ పద్ధతిగా తోముడు తోమి కారపొడి చల్లుతుంటే దెబ్బల మీద నిజం చెప్పాలి. ఇది ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఇన్ని రోజులు కన్ఫ్యూజ్లో ఉన్నటువంటి ప్రేక్షకులకు ప్రజలకు వాస్తవ రూపం తెలవాలి. అందుకు పోలీస్ శాఖను మరీ మా రిఫ్లెక్షన్ ప్రేక్షకుల తరపున కోరుతూ దయచేసి వారి మరణం వెనుక ఉన్నటువంటి వీళ్ళ గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.